హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటకోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటకోడల్ని. ఈరోజు ఒక 3 ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. అందులో ఫస్ట్ వచ్చేసి చలిమిడి. ఈ చలిమిడిని జనరల్గా మనం సారి పెట్టడానికి ఎక్కువగా పెడుతూ ఉంటాము. ఈ చలిమిడిని కరెక్ట్ ప్రాసెస్లో పక్కా కొలతలతో చేస్తే కనుక మనకి వారం రోజులైనా కానీ ఆ సాఫ్ట్నెస్ అనేది పోదు. కొన్ని చిన్న చిన్న టిప్స్ తోటి సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. చలిమిడి అనేది మనకి 1 వీక్ తర్వాత డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ మేము చేసింది ఎక్కువ క్వాంటిటీ, మీకు తక్కువ క్వాంటిటీలో కూడా ఎంతెంత వేసుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తుందో అన్ని డీటెయిల్గా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మీకు కొంచెంలా తీసుకుంటున్నాము. మీకు కేజీ లెక్కల్లో కావాలి అనుకుంటే కేజీ పంచదారకి కేజీన్నర బియ్యం పడుతుందండి. అలాగే మీరు దీన్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక కొంచెం బియ్యానికి 3.5 కేజీలు పంచదార పడుతుంది. అండ్ అలాగే చలిమిడి కోసం రేషన్ బియ్యం అయితే తీసుకోండి, మనకి ఆ కన్సిస్టెన్సీ జిగురు అనేది బాగా వస్తుంది. సో ముందుగా బియ్యం తీసుకుని దాన్ని బాగా క్లీన్ చేసుకుని ఇలాగ ఎందులో అయినా ఒక దాంట్లో వేసుకుని ఫుల్గా వాటర్ వేసుకుని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకున్నా లేదు అంటే నైట్ మొత్తం నానబెట్టకపోయినా మనకి పిండి అనేది మెత్తగా రాదు. ఇప్పుడు తర్వాత రోజు మార్నింగ్ బియ్యంలో ఉన్న ఎక్సెస్ వాటర్ తీసేసి తడి బియ్యంని మెత్తగా పిండి ఆడించుకోవాలి. పిండి అనేది మెత్తగా ఉండాలి, అలాగే తడిగా ఉన్న బియ్యంతో ఆడించుకోవాలి. ఇప్పుడు చలిమిడిలో వేయడానికి కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలో మనం పైన వేయడానికి జీడిపప్పు పలుకులు అలాగే కొబ్బరికాయ ముక్కలు రెండింటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి. అలాగే కంపల్సరీగా వీటిని నెయ్యిలో మాత్రమే లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కొబ్బరికాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి, జీడిపప్పు కూడా అంతేనండి. సో ఇవి రెండింటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మేము ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. సో దానివల్ల కింద మంచం వేసి దాని మీద కాటన్ చీర వేసి ఇలాగ పైన సిల్క్ శారీ వేసాము పిండి కోసం. ఈ సిల్క్ శారీని 4 వైపులా టైట్గా కట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆడించుకున్న తడి బియ్యం పిండిని ఇలా చీర మీద వేసి ఇలా పామితే మనకి కిందకి చాలా ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. అండ్ దీనికి జల్లెడి కన్నా కూడా ఇలా శారీతో చేసిన పిండి అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నప్పుడు చున్నీ లాంటి దాంట్లో వేసుకుని ఇలా జల్లించుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇలాగ కింద వచ్చిన పిండిని ఎప్పటికప్పుడు తడి ఆరిపోకుండా నొక్కేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఒకవేళ మనకి పిండి ఆరిపోయి పొడి పొడిగా అయిపోతే చలివిడి అంత బాగా రాదు, అంతేకాకుండా చలివిడి త్వరగా ఆరిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు చలివిడి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మీరు తీసుకునే క్వాంటిటీస్ని బట్టి షుగర్ వేసుకుని దాంట్లో తగినంత వాటర్ వేసుకుని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పాను, దాన్ని బట్టి తీసుకోవాలి. అలాగే షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు ఇలా వైట్ కలర్లో వచ్చే ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత షుగర్ సిరప్ అనేది బాగా మరగబెట్టుకోవాలి. దీనికి మనకి పాకం వచ్చేసి ఇలా వాటర్లో వేసి చూస్తే ఉండ కింద అవ్వాలి. సో ఇందాక వేసినప్పుడు రాలేదు, సో కొంచెం సేపు మళ్ళీ మరిగిన తర్వాత మళ్ళీ వేసి చూస్తే మనకి ఇలాగ ఫామ్ అవుతుంది ఉండ కింద. సో అలా ఉండ కింద ఫామ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వెంటనే షుగర్ సిరప్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోనే సరిపడా యాలకుల పొడి అలాగే కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. యాలకుల పొడి నెయ్యి అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు కూడా వేసుకుని ఇలా పిండిని చేతితోటి ఇలా పాముకుంటూ వేసుకోవాలి. అలాగే పిండి వేస్తున్నప్పుడు అలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇక్కడ మనం తడిపిండి అనేది నొక్కేసి ఉంచుతాం కదండి, దానివల్ల ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఇలా రాబ్ చేస్తూ వేయడం వల్ల మనకి ఉండలు అనేవి ఉండవు. ఇక్కడ మేము చేసేది ఎక్కువ క్వాంటిటీ కదండి, సో దానివల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిప్పుతూ ఉన్నారు వాళ్ళు. నేనైతే ఎగ్జాక్ట్గా క్వాంటిటీ అనేది మీకు చెప్పేశాను. సో అలా అంత పిండి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు తీసుకునేది ఎగ్జాక్ట్గా క్వాంటిటీ తీసుకోలేదు, సో దానివల్ల కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకున్నారు. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా స్లోగా జారుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే వేసుకుందాం అనుకుంటున్నామో అందులో విస్తరాకులు వేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని దానిపైన చలివిడి అనేది వేసుకోవాలి. అదే మనం చేసినప్పుడు కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉంటేనే తర్వాత అది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు ఇప్పుడే చలివిడిలో గట్టిగా చేసేసారు అంటే తర్వాత ఆరిపోయినట్టు అయిపోతుందండి. ఇప్పుడు ఈ చలివిడి పైన కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పులతో పైన గార్నిష్ చేసుకోవడమేనండి. చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ చలిమిడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కారపు బూందీ. ఎప్పటికీ బోర్ కొట్టని ఒక హాట్ డిష్. మనకి నార్మల్గా ఎన్ని వెరైటీస్ ఉన్నా కానీ కారపు బూందీ మాత్రం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుంది. ఈ కారపు బూందీలో మనకి బూందీ అనేది రౌండ్గా రావాలి, అలాగే క్రిస్పీగా కూడా రావాలి కదండి. దానికోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అలాగే టిప్స్ కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
ఇక్కడ ముందుగా మనం బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ కోసం 1 కేజీ శనగపిండి తీసుకుంటే 1 కేజీ తడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ మేమైతే ఆల్రెడీ చలివిడికి ప్రిపేర్ చేసిన బియ్యం పిండి ఉంది కదండి తడిది, అది యూస్ చేసాము. సో ఆ తడి బియ్యం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చలిమిడి వీడియోలో డీటెయిల్గా చెప్పాను కదా, అది వేసుకోవాలి. లేదు అంటే కనుక పొడి బియ్యం పిండి యూస్ చేసుకునేలా ఉంటే కనుక సగం అయితే సరిపోతుందండి. 1 కేజీకి 1/2 కేజీ సరిపోతుంది. ఇప్పుడు అవి రెండు మిక్స్ చేసుకుని అందులోనే వాటర్ వేసుకుని పల్చగా కలుపుకోవాలి. ఇక్కడ తడి బియ్యం పిండి యూస్ చేయడం వల్ల బూందీ అనేది మంచి క్రిస్పీనెస్ వస్తుంది. పిండిని ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బూందీ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బూందీ వేయగానే పైకి తేలిపోతుంది కదండి, అంత హీట్గా ఉండాలి ఆయిల్. కాకపోతే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంది. సో నెక్స్ట్ టైం కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలిపారు. ఈ కన్సిస్టెన్సీని బట్టి క్రిస్పీనెస్ అండ్ గుల్లదనం అనేది వస్తుంది. ఇలా తిప్పుతుంటే ఈజీగా పడిపోవాలి. మరీ బాగా పలుచగా ఉన్నా కానీ మనకి ఆయిల్ అనేది లాగేస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు అలా వదిలేసి అది కొంచెం సెట్ అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బూందీ వేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఆయిల్ హీట్ అవ్వకుండా వేయకూడదు. అలాగే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేకపోతే కనుక బూందీకి తోకలాగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి, అప్పుడు తీసేసుకోవాలి. మీరు ఓవర్గా ఫ్రై చేసినా కానీ గట్టిగా అయిపోతాయండి. సో ఇప్పుడు ఇదే విధంగా మొత్తం పిండి మొత్తాన్ని కూడా వేసుకోవాలి బూందీ. అలాగే మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి, లేదన్నా కూడా మనకి బూందీ అనేది గుల్లగా రాదండి. ఇలా బూందీ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న కేజీ పిండికి 1/2 కేజీ వేరుశెనగుళ్ళు అయితే పడతాయి. ఇలా వేరుశెనగుళ్ళు మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చేసుకున్న బూందీలో వేసేసుకుని వెంటనే మిక్స్ చేసుకోవాలండి. సో ఇది మొత్తం వేడిగా ఉన్నప్పుడే రుచికి సరిపడంత కారం అలాగే ఉప్పు రెండు వేసుకుని అదే వేడి మీద మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు చిటపటలాడుతూ ఉంటుంది కదండి, అది అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకుని అదే వేడి మీద వాటిని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టేసి ఇందులో వేసేసుకోవాలండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు అనేవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇది మొత్తం కూడా వేడివేడిగా ఉంటుంది కదా, సో ఆ వేడి సరిపోతుంది వెల్లుల్లిపాయలకి. అంతేనండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి బూందీ రెడీ అయిపోయినట్టే. ఇది మేము ప్రిపేర్ చేసిన సింపుల్ బూందీ మిక్స్చర్. మీరు కావాలనుకుంటే ఇందులో పుట్నాల పప్పు, జీడిపప్పు ఇలాగ కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అరిసెలండి. ఈ అరిసెలను మనం జనరల్గా ఎక్కువ పండగలకి లేదంటే పెళ్ళిళ్ళకి స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు వండుకుంటూ ఉంటాము. అరిసెల్లో వచ్చేసి ప్లెయిన్ అరిసెలు ఉంటాయి, నువ్వుపప్పు అరిసెలు ఉంటాయి. నువ్వుపప్పు అరిసెలకి అయితే స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు అండ్ వాటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే కరెక్ట్ క్వాంటిటీ తోటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే అరిసెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. క్రిస్పీగా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ అరిసెలకు కూడా మనం చలిమిడికి తీసుకున్నట్టుగానే కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం తీసుకోవాలండి. సో ఇప్పుడు 1 కేజీన్నర బియ్యం తీసుకుని బాగా వాష్ చేసి ఒక గిన్నెలో వేసుకుని అందులో ఫుల్గా వాటర్ వేసి నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవాలి. అండ్ దీనికి కూడా మీరు రేషన్ బియ్యం తీసుకుంటేనే అరిసెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ తడి బియ్యం కొంచెం డ్రైన్ చేసి వాటర్ మొత్తాన్ని డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఆడించేసుకోవడమేనండి. లేదు అంటే తక్కువ చేసుకుంటున్నప్పుడు మీరు ఇంట్లో కూడా మిక్సీ పట్టుకోవచ్చు. అలా తీసుకున్న పిండిని చున్నీలో కానీ లేదంటే ఏదన్నా పల్చని క్లాత్లో తీసుకుని పిండి మొత్తాన్ని కూడా ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 1 కేజీ బెల్లం తీసుకుని చిన్నగా ముక్కలు చేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. ఇది పాకం మరిగేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం బాగా మరిగి చిక్కబడిన తర్వాత కొద్దిగా వాటర్లో వేసుకుని చూస్తే మనకి చేత్తో ఉండ చేస్తే ఉండ అనేది రావాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే చేత్తో పట్టుకుంటే ఇలా ఉండవుతుంది కదండి, అది ఇలా మనం కింద కొట్టినా కానీ ఉండ కింద ఉండాలి. సో అలా అయితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని పక్కకు తీసేసుకుని అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక్కసారి పాకం మొత్తం బాగా కలుపుకుని మనం ఆడుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు తక్కువ క్వాంటిటీ చేసుకున్నా కానీ ఇంకొకళ్ళ హెల్ప్తో చేస్తే ఉండలు రాకుండా ఉంటాయి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా పిండి వేసుకుంటూ మనం తీసుకున్న కేజీ బెల్లానికి కేజీన్నర పిండి కూడా పట్టేస్తుందండి. సో ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వీళ్ళకి బాగా చేయడం తెలుసు, సో వీళ్ళైతే కన్సిస్టెన్సీని బట్టి పిండి అనేది వేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటుంది. అలాగే ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకుని ఏదైనా కవర్ పైన లేదంటే అరిటాకు పైన కానీ ఆయిల్ రాసుకుంటూ ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఇవి వేసుకోవాలి. అలాగే ఇవి వేసేటప్పుడు కూడా వేయడానికి ఒకళ్ళు తీయడానికి ఇంకొకళ్ళు ఉంటే మనకి ఈజీగా అవుతుంది. అలాగే ఇది ఒత్తుకునేటప్పుడు కూడా మరీ పల్చగా ఒత్తుకున్నా కానీ మనకి కన్నం పడిపోతుంది. అలాగే ఇవి వేసుకుని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేటప్పుడు ఒక దాంట్లోకి తీసుకుని దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే అరిసెలు అనేవి కొంచెం ఆయిల్ ఎక్కువ లాక్కుంటాయి. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి. అంతేకాకుండా ఇలా తీసుకున్న వాటన్నిటిని కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. ఏదైనా స్టీల్ డబ్బా తీసుకుని దాంట్లో కింద మొత్తం కూడా ఒక 5-6 పుల్లలు అనేవి కింద క్రాస్గా పెట్టుకోవాలి. అండ్ దానిపైన అరిసెలు పెట్టడం వల్ల అరిసెల్లో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పుల్లల కిందకనే వచ్చేస్తుంది. అలా కాకుండా టిష్యూస్ అవి యూజ్ చేయడం వల్ల ఎక్కువ డ్రైగా అయిపోతాయి. అంతేకాకుండా అరిసెలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో పెట్టుకోవాలి. అప్పుడే మనకి చెమ్మ పట్టకుండా ఎక్కువ రోజులు అనేవి నిల్వ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మేము వేసేటప్పుడు కూడా మధ్యలో హోల్స్ అనేవి వచ్చేసినాయి కదండి. సో దాని తర్వాత అర్థమైంది అది పల్చగా ఉండడం వల్ల వచ్చిందని. సో ఒత్తుకునేటప్పుడు సరిగ్గా ఒత్తుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ అనేది కూడా కరెక్ట్గా వేసుకుంటే మనకి బాగా వస్తాయి అరిసెలు అనేవి. చూసారు కదా, చాలా సింపుల్గా పిండి కలుపుకోవచ్చు, అలాగే వేసుకోవచ్చు. కాకపోతే కరెక్ట్గా కలుపుకోవాలంతే. సో నేను చూపించిన ఈ 3 రెసిపీస్లోని మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.